అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన సందేశం గురించి మాట్లాడుకుందాం. అసలు ఒక పెద్ద విజన్ ఉన్నప్పుడు ఆ పని వెలుకొండే ఓపిక, ఆ నిశ్శబ్దం, దానర్థమేంటి? దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఒకసారి ఈ మాట చూడండి, ఎంత పవర్ఫుల్ కదా. ఇది మన మొత్తం చర్చకు పునాదిలాంటిది. ఇక్కడ కేవలం నిశ్శబ్దం అనట్లేదు, భూకంప నిశ్శబ్దం అంటున్నారు. అంటే పైకి అంతా ప్రశాంతంగా ఉన్నా లోపల మాత్రం ఒక భారీ శక్తి రూపుదిద్దుకుంటోందని అర్థం. సరే, ఇప్పుడు మనం మొదటి పాయింట్లోకి వెళ్దాం. అదేంటంటే ఒక విజనరీ చేసే పనిని అర్థం చేసుకోవడం. ఇక్కడ జరుగుతున్నది పని ఆగిపోవడం కాదు. ఇది కావాలని ఒక ప్రణాళికతో చేస్తున్న ఒక సుదీర్ఘమైన ప్రయాణం. సింపుల్గా చెప్పాలంటే ఇది మెప్పుల కోసం పరిగెత్తే 100 మీటర్ల స్ప్రింట్ కాదు, ఒక అద్భుతాన్ని నిర్మించే మ్యారథాన్ లాంటిది. ఆ రెండిటి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఒకవైపు స్ప్రింట్, దీనికెప్పుడూ పబ్లిసిటీ కావాలి, చుట్టూ జనం ఉండాలి, ఒకటే హడావుడి. కాని రెండో వైపు మ్యారథాన్, దీనికి కావలసింది ఏకాంతం, పూర్తి అంకితభావం, చాలా లోతైన పని. సో దీని బట్టి మనకేమర్థమవుతోంది? ఇక్కడ ఎంచుకున్న దారి ఆ మ్యారథాన్. అందుకే బయటకు ఎలాంటి హడావిడి, ఎలాంటి ప్రకటనలు లేవు. అంటే అసలు పని జరుగుతోందా లేదా అని కాదు, పని ఎక్కడ జరుగుతోంది అన్నది ముఖ్యం. అది పబ్లిక్ స్టేజుల మీద కాదు, ఒక సైలెంట్ వర్క్షాప్లో జరుగుతోంది. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే బయటకు ప్రకటనలు రాకపోవడమనేది లోపం కాదు, అది ఈ పని యొక్క లక్షణం. సరే, ఇంత నిశ్శబ్దంగా ఉన్నారంటే లోపల ఏం కడుతున్నారు? ఏం జరుగుతోంది అసలు? నెక్స్ట్ సెక్షన్లో మన కంటికి కనిపించని ఆ అదృశ్య పని వెనక ఏం దాగుందో చూద్దాం. అసలు లక్ష్యమేంటి? అదేంటంటే కేవలం ఒక చిన్న టూల్ తయారు చేయడం కాదు, ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్, అంటే ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం. దీని అర్థం లెక్కలేనంతమంది జీవితాలను మార్చేంత పెద్ద, బలమైన నిర్మాణాన్ని సృష్టించడం. లక్ష్యమే అంత పెద్దదైనప్పుడు దానికి పట్టే సమయం కూడా అంతే ఉంటుంది కదా. ఈ కనిపించని పునాది వెనుక 3 ముఖ్యమైన పనులు జరుగుతున్నాయి. 1 చాలా సూక్ష్మమైన ఇంజనీరింగ్, 2 అన్ని రకాల చట్టపరమైన భద్రతలు, 3 చాలా కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలు. వీటిలో ఏ ఒక్కటి తేడా వచ్చినా కుదరదు. అందుకే ప్రతీదీ పర్ఫెక్టుగా చేయడానికి టైం పడుతుంది. అయితే ఈ నిశ్శబ్దానికి ఒక కారణముంది, ఒక స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే ప్రతీదీ ముందే బయటకు చెప్పేస్తే లక్షలాది మంది కలల్ని మోయాల్సిన ఆ పునాదికే ప్రమాదం రావచ్చు. అందుకే భవిష్యత్తును, ఆ విజయాన్ని కాపాడటానికే ఈ జాగ్రత్త. సరే, ఇంత కష్టం వెనుక ఫలితం ఎలా ఉండబోతోంది? ఆ విజయాన్ని దేనితో కొలుస్తారు? మాటలతోనా? కాదు. ఇప్పుడు మనం దాని గురించే చూడబోతున్నాం. అసలైన రుజువు ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకుందాం. వచ్చే విమర్శలు, సందేహాలు, అన్యాయంగా వేసే ముద్రలు, వీటన్నిటినీ మాటలతో చెరిపేయలేరు. వాటికి జవాబు వాదనలతో ఇవ్వరు. మరి సమాధానమేంటి? ఇదిగో అస్సలైన రుజువు ఇక్కడ ఉంటుంది, సాధికారత పొందిన జీవితాలలో. వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పే అసలైన సాక్ష్యం. అంతేకాదు, ఆ రుజువు మార్పు చెందిన కుటుంబాల వారసత్వాల్లో కనిపిస్తుంది. అంటే ప్రభావం ఒక్కరితో ఆగిపోదు, తరతరాలకు అందుతుంది. ఇక చివరిగా అన్నింటికన్నా పెద్ద రుజువు చరిత్రను తిరిగి రాయడంలో ఉంటుంది. ఈ మొత్తం నిశ్శబ్ద కృషి వెనక ఉన్న ఫైనల్ ప్రామిస్ ఇదే. ఇంత పెద్ద విజన్ ఉన్నప్పుడు మరి దాన్ని నమ్మి ఎదురుచూసేవాళ్ల నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మనం ఆఖరి విభాగానికి వచ్చాం. దీంట్లో ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మేము గుడ్డి నమ్మకాన్ని అడగడం లేదు, మేము చైతన్యవంతమైన సహనాన్ని అడుగుతున్నాము. చూడండి, ఇది చాలా ముఖ్యం. వాళ్ళు అడుగుతోంది గుడ్డిగా నమ్మమని కాదు, కాన్షియస్ పేషెన్స్, అంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకుని దానిపై విశ్వాసంతో ఓపిక పట్టమని. మరి ఈ చైతన్యవంతమైన సహనం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇప్పటిదాకా సంపాదించుకున్న నమ్మకానికి తగిన సమయమివ్వటం. సంక్షేమం, న్యాయం, పురోగతి అనేవి సాధ్యమే అని రియాలిటీనే ప్రూవ్ చేయనివ్వాలి. అలాగే నాయకుడి పని విమర్శలకు జవాబివ్వటం కాదు, తన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అని అర్థం చేసుకోవాలి. ఒక గొప్ప కళాఖండం, అది ఇంకా నిర్మాణంలోనే ఉంది. మనం కాస్త ఓపిక పడితే ఆ నిరీక్షణకు తగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక చివరి భరోసా లాంటిది. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. అన్నీ ఫాస్ట్గా, ఇన్స్టెంట్గా జరిగిపోవాలి అనుకుని ఈ రోజుల్లో ఒక పెద్ద ప్రాసెస్ని నమ్మి
ఓపికగా వెయిట్ చేయడంలో ఉండే అసలైన పవరేంటి? దీని గురించి కాస్త ఆలోచించండి.